మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఘటనలపైన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అంబటి, జోగి నివాసాలపైన జరిగిన దాడుల నేపథ్యంలో ఇప్పటికే ఈ దాడులపై కేంద్ర హోంశాఖను ట్యాగ్ చేస్తూ జగన్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేశారు. కాగా ఇప్పుడు జగన్ మరో నిర్ణయంతో సిద్ధమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలతో కీలక చర్చలు చేశారు. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించారు. ఇక పార్టీ నేతలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంబటి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. జోగి రమేష్ తోనూ మాట్లాడారు. ఇదే సమయంలో పార్టీ నేతలతో కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎలాంటి కార్యాచరణ ఖరారు చేయాలనే అంశంపై చర్చించనున్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో కేంద్రానికి ఎంపీలతో ఫిర్యాదు చేయించాలని డిసైడ్ అయ్యారు. దాడులకు నిరసనగా పార్టీ పరంగా నిరసన చేపట్టే ఆలోచనలో ఉన్నారు. దీనిపైన సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ముఖ్య నేతలతో సమావేశానికి జగన్ నిర్ణయించారు. అంబటి, జోగి నివాసాలకు వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు. బుధవారం గుంటూరుకు వెళ్లనున్న జగన్ అంబటి ఇంటిని పరిశీలిస్తారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఇప్పటికే అండగా ఉంటారని జగన్ హామీ ఇచ్చారు. ఇక అంబటి ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. మరో నేత జోగి రమేష్ ఇంటికి జగన్ వెళ్లాలని నిర్ణయించారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. వరుసగా వైసీపీ నేతల ఇళ్లపైన జరిగిన దాడులపై జగన్ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో జత చేస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు. ఇక పార్టీ ముఖ్య నేతలతో భేటీ తర్వాత ఈ దాడుల విషయంలో జగన్ కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.